ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీల ప్రచార హోరు పీక్స్కి చేరింది. మిగిలిన కొద్ది సమయంలో వీలైనంత వరకు ఓటర్లను మెప్పించాలని నేతలు తాపత్రయపడుతున్నారు. తమదైన పద్ధతిలో ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? నెల్లూరు జిల్లా ఓటర్లు ఏం ఆశిస్తున్నారు? ఎంతో అభివృద్ధి చెందాల్సిన గూడూరు బ్రిటిష్ హయాం నుంచి ఇక్కడ ప్రాధాన్యత రైల్వే జంక్షన్ అని చెప్పుకునే దానికే కానీ కనీసం జంక్షన్ వాతావరణమే లేదు. ఇలాంటివన్నీ కూడా చిన్నవి చేసి అభివృద్ధి చేసిన తర్వాత ఓటర్లు అడిగితే ఓటర్స్ చేసే పరిస్థితులు ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ మీద, వరప్రసాద్ మీద ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎందుకు వస్తాయంటే ఇవన్నీ రాష్ట్రంలో ఆయన ఏదైనా కష్టపడి చేయొచ్చు. ఇక్కడ మాత్రం ఇక్కడ స్థానికంగా చూసినప్పుడు ఈ ఎమ్మెల్యేలు సరిగ్గా చేయకపోగా ఇంకా జగన్ పైన అసంతృప్తి వచ్చింది. ఈసారి జగన్ పరిస్థితి కూడా ఏందనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 24 అవర్స్ గవర్నమెంట్ పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. చాలా అద్భుతమైన పాలన అందిస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మరియు సూలూరుపేట నియోజకవర్గం మా సంజీవయ్య అయితే ఇంకా చెప్పనవసరం లేదు. చాలా అద్భుతమైన వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి. ఆయన ఇప్పుడు 2 సార్లు కొట్టినాడు. ఈసారి హ్యాట్రిక్ కొడతాడని నేను నమ్ముతున్నాను. 68,000 ఓట్లతో ఇంతకుముందు గెలిచాడు. ఈసారి అది 80,000-90,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి వార్డులో ఎక్కడ చూసినా జగనన్న పాలన అందుకుంటున్నారు. పరిపాలన చూసి జగనన్న సంక్షేమ పథకాలు అందుకుంటున్నారు. కాబట్టి 1-2 ఇండ్లు తక్కువనిచ్చి ప్రతి ఒక్క ఇల్లు జగన్మోహన్ రెడ్డి పేరే చెప్తున్నారు. సంజీవయ్య గారి పేరే చెప్తున్నారు. సంజీవయ్యకి మా ఓటు అంటున్నారు. ఫ్యాన్ గుర్తుకే మా ఓటు అంటున్నారు. జై జగనన్న, జై కిలివేటి సంజీవయ్య. ఈసారి సంజీవయ్య గారు మినిస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను పురుషోత్తం. ఈరోజు 10,000కి 20,000కి సాలిచాల ఉద్యోగాలు స్కిల్డ్ లేబర్కి అక్కడ ఉద్యోగాలు చేసుకొని ఎంత దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు వ్యవహరిస్తున్నారు. అనేక మంది ఉద్యోగాలు లేక 30 సంవత్సరాలు వచ్చిన యూనివర్సిటీలో కాలేజీలో మగ్గుకుంటూ పిహెచ్డీలు చేసుకుంటూ వాళ్ళందరూ ఉద్యోగాలు వస్తే మేము పోయి పెళ్లి చేసుకున్న ఆలోచనతో ఎంతోమంది యూనివర్సిటీలు ఈరోజు మగ్గుతున్న పరిస్థితి ఎంతైనా ఉంది. ఇకనైనా కానీ రాష్ట్ర ప్రజలు యావత్తు ప్రజానికి మహిళలకు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తాడు. కానీ అభివృద్ధి ఎక్కడమ్మా? అప్పుడు వంట నూనె 80 రూపాయలు ఉంది, ఇప్పుడు 150 రూపాయలు. అప్పుడు ఎంత ఉంది? డీజిల్ రేటు 60-70 ఉండింది, ఇప్పుడు ఎంత? 120, 110 ఉంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో సమర్థవంతమైన నాయకుడికి, మీకు సేవ చేసేటువంటి, మీకు అన్ని రకాలు కూడా మీకు అందుబాటులో ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మాకు పథకాలు పెట్టినప్పటి నుంచి మేము బయట తిరగకుండా సచివాలయంలోనే, మండల ఆఫీసులకు రాకుండా సచివాలయంలోనే పనులు అయ్యేటట్టు, సకాలంలోనే ఇంటి వద్దకు పెన్షన్లు ఇవ్వడం, ఇంకా మరిన్ని పథకాల ద్వారా రైతు భరోసా కానీ, ఇంకా ఆరోగ్య సేవలు కానీ మాకు ఎంతగానో బాగా నచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ప్రతి పేద కుటుంబానికి ఇళ్ళ లేని వారికి ఇళ్ళ స్థలాలు అలా ఇవ్వడం మాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు మునిపెమ్మడు ఏ ప్రభుత్వంలోనూ అలా జరగలేదు. ఇప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. కాబట్టి మాకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి.